హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ అప్లికేషన్‌లనేటువంటివి ఎప్పటినుంచి మొదలవబోతున్నాయి? ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? అర్హతలు ఏమేమి కలిగి ఉండాలి? ఈ విధంగా మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మన ఏపీలో చాలా రోజుల నుంచి కొత్తగా పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క అప్లికేషన్‌లను ఎప్పటినుంచి ప్రారంభించబోతున్నారు? మీరు ఎప్పటినుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? ఈ వివరాలన్నిటి గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. ప్రభుత్వం మనకు ముందుగా రాష్ట్రంలో ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అలాగే క్యాన్సర్ రోగులు, డయాలిసిస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు, వికలాంగులు. ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం అయితే కల్పించబోతుంది అప్లికేషన్‌లను పెట్టుకోవడానికి. సో, ఇదివరకే పత్రికాముఖంగా అప్డేట్‌ని కూడా రిలీజ్ చేశారు. నేను పలుమార్లు వీడియోస్ రూపంలో కూడా చెప్పడం జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. మనకు జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి ముందుగా అవకాశం ఇవ్వబోతున్నాము. అది కూడా నేను ఈ ఏవైతే కేటగిరీస్ చెప్పానో ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పత్రికాముఖంగా అప్డేట్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ అప్పటినుంచి చాలామంది ఈ అప్లికేషన్‌లు పెట్టుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, మనకు సమాచారం ఇది వచ్చి దాదాపుగా 2 నెలలు పైగానే అవుతూ ఉంది. బట్ ఇంకా అప్లికేషన్‌లు అనేటువంటివి స్టార్ట్ కాలేదు. చాలామంది అడుగుతూనే ఉన్నారు కమెంట్స్‌లలో. ఈ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్‌లు అనేటువంటివి ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనని. ప్రస్తుతం మనకు డిజేబుల్డ్ పెన్షన్‌లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయండి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలు అనేటువంటివి ఎందుకు చేస్తున్నారంటే, సో, చాలామంది అనర్హులు పెన్షన్‌లను తీసుకుంటున్నారనే ఉద్దేశ్యంతో మనకు ప్రభుత్వము ఈ వెరిఫికేషన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వెరిఫికేషన్‌లో ఎవరైనా అనర్హులు అని నిర్ధారించినట్లయితే, వాళ్ళకి వెంటనే పెన్షన్‌లను తొలగించేస్తారు. వాళ్ళకి ఇంకా ప్రతి నెల కూడా పెన్షన్ డబ్బులు రావు. అందుకోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారనమాట. ఇది ముగిసిన అనంతరం మనకు ఈ పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్‌లు అనేటువంటివి తీసుకుంటారు. ఏవైతే నేను చెప్పానో కేటగిరీలు ముందుగా వీళ్ళకి మాత్రమే అవకాశాలైతే కల్పిస్తారండి. దాని తర్వాత రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు విడో పెన్షన్‌లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్‌లు కావచ్చు, నెక్స్ట్ పోతే మనకు ఈ యొక్క ట్రాన్స్‌జెండర్స్ కావచ్చు, అలాగే మత్స్య కళాకారులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ మరొకసారి అవకాశం అయితే ఇస్తారు. బట్ ప్రెజెంట్ వచ్చేసి వికలాంగులు, డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్ళకి లిమిట్‌తో అంటే జిల్లాకి 200 మందికి మాత్రమే అవకాశాలైతే కల్పిస్తూ ఉన్నారు. ఈ అప్లికేషన్స్‌ని ఎప్పటినుంచి తీసుకునే అవకాశాలు ఉండొచ్చంటే, నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. ఈ మార్చి నెలాఖరు లోపల పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్స్ ప్రారంభిస్తారు. సో, అప్పుడు మీరు దరఖాస్తులు పెట్టుకుంటే, ఇక వెరిఫికేషన్స్ అనేటువంటివి ఉంటాయి మళ్ళా. వెరిఫికేషన్స్ అయ్యాక అర్హులు, అనర్హుల జాబితాలను గుర్తిస్తారు. ఎవరైతే అర్హుల జాబితాల్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడి నుంచి ప్రతి నెల పెన్షన్‌లు అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో ఉంటుందండి. సో, మీరు అప్లికేషన్‌లు పెట్టుకోవాలి అంటే ముందుగా మీ దగ్గర ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అంటే, నేను చెప్పాను కదా! దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, డయాలిసిస్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఇంకా ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులోనే కొన్ని సబ్ కేటగిరీ చెందినటువంటి వ్యాధులకు సబ్ కేటగిరీ వ్యాధులకు చెందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చనమాట అప్లికేషన్స్. ఖచ్చితంగా మీ దగ్గర అప్లికేషన్స్ చేసుకోవాలి అంటే, మెడికల్ పెన్షన్స్‌కి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ డిజేబుల్డ్ పెన్షన్‌లకొచ్చేసి సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం సర్టిఫికేట్‌లో వచ్చి 40% పైన ఉన్నట్లయితేనే మీరు పెన్షన్‌లకు ఎలిజిబుల్ అవుతారు. 40% బిలో మీకు వచ్చింది సదరం సర్టిఫికేట్‌లో అంటే మీరు పెన్షన్‌లకు ఎలిజిబుల్ కారనమాట. 40% నుంచి 85% లోపల ఉంటే మీకు డిజేబుల్డ్ పెన్షన్ 6,000 వస్తుంది. అలాగే 85% పైన ఉన్నట్లయితే
మీకు డిఎంహెచ్ఓ పెన్షన్స్ రూ. 10,000, రూ. 15,000 ఏదైతే అది ఇవ్వటం జరుగుతుంది. ఇలాగా ఇటువంటి అర్హతలనేటివి మీరు కలిగి ఉండాలి. అప్లికేషన్‌లను పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా. ముందుగా వీళ్ళకి మాత్రమే ఛాన్సెస్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక దాని తర్వాత 50 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులకు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులకు వీళ్ళందరికీ కూడా ఛాన్సెస్ అయితే ఇస్తారు. బట్ నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. కొంచెం బ్రీఫ్‌గా ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, అప్లికేషన్‌లో ఎలా ఫిల్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏంటేంటివి అవన్నీ చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? సో, ఇది అప్లికేషన్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే అని చెప్పడం లేదు. నార్మల్‌గా మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఇలాగే ఉంటాయి. సో, ఇలాగే ఫిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి డాక్యుమెంట్స్. నేను చూపిస్తాను ఇప్పుడు అవేంటో కూడా. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నంబరు, నెక్స్ట్ పేరు, అలాగే వాళ్ళ యొక్క తండ్రి పేరు లేదా భర్త పేరు, లింగము, నెక్స్ట్ ఆధార్ కార్డ్ ప్రకారం ఏజ్ ఎంతైతే అంత మెన్షన్ చేసుకోవాలి. అలాగే విద్యా అర్హత ఎంతవరకన్నా చదువుకున్నట్లయితే పెట్టుకోవాలి. కులము, మతము, నెక్స్ట్ మొబైల్ నంబరు, పర్మనెంట్ అడ్రెస్, ప్రస్తుత అడ్రెస్ 2 అయితే ఇచ్చున్నారు మనకిక్కడ. ఈ రెండిట్లో ఏదైతే అది పెట్టుకోండి. సో, మీకు 2 సేమ్ అడ్రెస్‌లు అన్నట్లయితే రెండిట్లో కూడా సేమ్‌గానే రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇక్కడ వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం ఐడీ అనేది కంపల్సరీగా ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవాలన్నమాట. ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనట్లయితే, డిఎంహెచ్ఓ పెన్షన్‌లకు అయినట్లయితే మీరు మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో కూడా. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్లు, ఫైనల్‌గా వచ్చేసి డాక్యుమెంట్స్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్‌తో కూడా యాడ్ చేసుకోవాలి. ఆధార్ జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రైస్ కార్డు, అలాగే గడిచిన 6 నెలల క్రితం కరెంట్ బిల్లు జిరాక్స్‌లు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రము. సో, మీది ఏ పెన్షన్ అయితే ఆ పెన్షన్‌కి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఒక ఫోటో. ఇలాగా అప్లికేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ అనేటువంటివి ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. సో, ఇక అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి మొదలవ్వచ్చంటే మార్చి నెలాఖరు లోపల స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలు ఇవన్నీ కూడా అయిపోయాక. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఏమన్నా చేంజెస్ జరిగినా సరే నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.